బ్లాక్ మ్యాజిక్ అంటే అందరికీ భయమే. ఎవరైనా చేస్తున్నారు అని తెలిస్తే చాలు అటువైపు కూడా మనం వెళ్ళము. అలాంటిది మనతోనే ఉంటూ మనని నమ్మిస్తూ మన బెస్ట్ ఫ్రెండే మన మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తే వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా. ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగింది. అసలు ఏమైంది ఇంతకీ? ఆ అమ్మాయి ఎందుకు బ్లాక్ మ్యాజిక్ చేసింది? తన పేరు ఐశ్వర్య. తనది కర్నూల్. పూణేలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. తను ఆ కొత్త కాలేజ్ కి చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళింది. తను చాలా బ్రైట్ స్టూడెంట్. కాలేజ్ హాస్టల్లో జాయిన్ అయ్యింది. తనకి అలాట్ చేసిన రూమ్ కి వెళ్ళింది. రూమ్ కి వెళ్ళగానే శృతి అనే అమ్మాయి డోర్ తీస్తుంది. తను కూడా ఐశ్వర్య లాగే న్యూ అడ్మిషన్. ఐశ్వర్యాని చూడగానే శృతి ఎవరో ఓల్డ్ ఫ్రెండ్ లా హగ్ చేసుకుని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అలా మంచిగా రిసీవ్ చేసుకుంది. ఐశ్వర్య శృతి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కొన్ని డేస్ కి వాళ్ళ మధ్య బాండింగ్ కూడా బాగా పెరిగింది. శృతి ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు, బట్ ఐశ్వర్య మాత్రం అందరితో బాగా కలిసిపోయేది. వాళ్ళిద్దరూ వేరే గ్రూప్స్ అయినా కూడా కలిసి వెళ్లేవారు. శృతికి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదు. తనకి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ ఐశ్వర్య. అలా కొన్ని రోజులకి శృతి బిహేవియర్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఒక రోజు ఐశ్వర్య బర్త్డే అని శృతి రూమ్ అంతా డెకరేట్ చేసి పెట్టింది. తనకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటుంది తను. అలా ఐశ్వర్య నిద్రపోతున్నప్పుడు అరౌండ్ 12 కి బర్త్డే విషెస్ తన బాయ్ ఫ్రెండ్ చెప్తాడు. దానికి శృతి చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతుంది. అప్పటి నుండి ఐశ్వర్య తనతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు అనుకుంటుంది. శృతి ఐశ్వర్యతో ఒక రోజు ఇలా చెప్తుంది, నాతో మీ బాయ్ ఫ్రెండ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది. అలా ఫేక్ ప్రూఫ్స్ ని క్రియేట్ చేసి చూపిస్తుంది. ఐశ్వర్యకి తన బాయ్ ఫ్రెండ్ మీద అనుమానం కలిగేలా చేసింది. ఒకరోజు శృతి ఏదో మాట్లాడాలి అని ఐశ్వర్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని పిలిచింది. ఐశ్వర్య గురించి తను చెప్తుంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాస్త నవ్వుతూ మంచిగా మాట్లాడుతుంటే ఐశ్వర్య వాళ్ళ ఫ్రెండ్ చూసి ఐశ్వర్యకి చెప్తుంది. ఈ సంఘటనల వల్ల ఐశ్వర్యకి అనుమానాలు రావడం స్టార్ట్ అయింది. దీని ప్రభావం వల్ల వాళ్ళు గొడవ దాకా వెళ్ళింది. ఆ గొడవ కాస్త పెద్ద గొడవ అయ్యి బ్రేకప్ దాకా వెళ్ళింది. తర్వాత వాళ్ళు బ్రేకప్ చేసుకున్నారు. అప్పుడు ఐశ్వర్య బాధపడుతున్నప్పుడు శృతి ఓదార్చింది. ఒకరోజు ఐశ్వర్య వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తా అని, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుందని శృతికి చెప్పి వెళ్తుంది. అలా ఐశ్వర్య వెళ్లి వచ్చేసరికి 12 అవుతుంది. ఇంకా వార్డెన్ తో మాట్లాడి హాస్టల్లోకి వెళ్ళింది. వాళ్ళ రూమ్ కి వెళ్ళగానే శృతి ముందర ముగ్గు వేసుకొని చాలా వైట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తనని చూడగానే ఐశ్వర్య ఏంటిది అని గట్టిగా అడిగింది. తను ఏదో చిన్న పూజ అని చెప్పి కవర్ చేసుకుంటుంది. తనకి హెడ్ఏక్ గా ఉందని పడుకుంటుంది ఐశ్వర్య. మార్నింగ్ ఐశ్వర్యకి ఫుల్ ఫీవర్ గా ఉంటుంది. శృతి తనని వదిలి వెళ్ళను అని చెప్తుంది. బట్ నీకు కాన్ఫరెన్స్ ఉంది కదా, నువ్వు వెళ్ళు అని ఐశ్వర్య శృతితో చెప్తుంది. ఆ రోజు ఐశ్వర్య నిద్ర మధ్యలో మత్తులోనే చిన్నగా తన కంటిని తెరిచి చూసింది. తను చూడగానే షాక్ అయింది. తన బెడ్ చుట్టూ ఏదో ముగ్గు ఉంది, కొంచెం రక్తం, ఇంకా తన హెయిర్ పీరియడ్స్ వచ్చినప్పుడు వేసుకున్న క్లాత్స్ కూడా ఉన్నాయి. తను చూసి షాక్ అయ్యి వార్డెన్ ని పిలిచి అంతా చూపించింది. అప్పుడు వార్డెన్ దాన్ని చూసి భయపడ్డారు. నువ్వేం భయపడొద్దు, నేను శృతి మీద కంప్లైంట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని తను ఇలా చేసిందని చాలా కోపం వస్తుంది. ఇలా ఆ రోజు నైట్ నిద్రపోతుంటే ఎవరో పిలిచినట్టుగా లేస్తుంది. బెడ్ చుట్టూ క్యాండిల్స్ ను చూసి భయపడింది. గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఐశ్వర్య గట్టిగా కేకలు వేయడంతో వార్డెన్ డోర్ ని గట్టిగా కొడుతున్నాడు. అలా తను లేచి చూసేలోపు శృతి తన పైన ఉంటుంది. శృతిలో నుంచి ఏదో ఒక బ్లాక్ ఫాగ్ లాంటిది బయటికి వస్తుంది. కొన్ని సెకండ్స్ అది అలా కనిపించి మాయమైపోతుంది. తర్వాత దూరంగా ఒక చిన్న పిల్లాడి రూపంగా కనిపిస్తుంది. ఐశ్వర్యకి ఏం చేయాలో తెలియక ఫోన్ వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా దొరకట్లేదు. వార్డెన్ ఆ డోర్ ని కొట్టి ఇలా కాదని ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తాడు. ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు వచ్చి డోర్ ని బద్దలు కొట్టి ఐశ్వర్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా తనని కాపాడుతారు. శృతి ఇలా చేసినందుకు తనని అరెస్ట్ చేస్తారు. మనం వెళ్లే దారిలో చాలా మంది పరిచయం అవుతారు. అందరూ మంచోళ్ళు అని రూల్ లేదు. అలాని అందరూ మనతో మంచిగా ఉండాలని లేదు. మనమే జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎలాంటి వాళ్ళతో నిండి ఉందో తెలీదు. కనుక మనమే జాగ్రత్తగా ఉండాలి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.